హలో, నేను మీ సిఎస్ రావు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి లెటర్ను పరిశీలించిన తర్వాత స్పీకర్ అయ్యన్న పాత్రుడు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా అనేది ఇస్తారా ఇవ్వరా అనే దాని మీద హాట్ టాపిక్ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే ఏం తీసుకోవాలి ప్రామాణికం, లేదా ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఆయన ఫ్లోర్ లీడర్గానే గుర్తించాలంటే ఎలాంటి ప్రామాణికాన్ని తీసుకోవాలి అనే దాని మీద అధ్యయనం జరుగుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి తొలి రోజుల నుంచి కూడా ఆయన వాళ్ళకు ఎలా ఉందంటే వీలున్నంత వరకు వీలున్నంత తొందరగా అసెంబ్లీని బహిష్కరించి ప్రజల్లోకి వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన ఆయనలో కనిపిస్తుంది. ఆయన మాటల ద్వారా కానీ లేదా ఆయన చేతల ద్వారా కానీ ఓటమిని హుందాగా అంగీకరించకుండా తొలి రోజుల్లో రిజల్ట్ వచ్చినప్పుడు ఆయన వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే ప్రజలు మోసం చేశారు, అవ్వాతాతల ప్రేమ ఏమైపోయింది, తర్వాత అక్కా చెల్లెళ్ళ అభిమానం ఏమైపోయింది, వాళ్ళు మోసం చేశారు, తాను వాళ్ళందరికీ న్యాయం చేశాను, మంచి చేశాను, కానీ వాళ్ళు నాకు మోసం చేశారు, అసలు మోసం జరిగిందని తెలుసు కానీ ఎక్కడ మోసం జరిగిందో ఆధారాలు లేవు, అందుకని ఏం జరిగిందో చెప్పలేను, ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అంటే ఆయన చేసినటువంటి తప్పుల కారణంగా ఓడిపోయాము అనేదానికి ఆయన అంగీకరించట్లేదు. 2019 నుంచి 2024 వరకు ఆయన ఎన్ని రకాల తప్పులు చేశారో అవన్నీ కూడా మర్చిపోయారు. దానికి కారణం సలహాదారులుగా ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు ఆయన సలహాదారులే ఇప్పుడు మళ్ళా ప్రతిపక్ష హోదా కల్పించాలి, ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అనేటువంటి ఒక లాజిక్ను బయటికి తీసుకొచ్చి స్పీకర్కు లెటర్ రాయించారు. అంటే దాని అర్థం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఆయన ప్రెస్ మీట్లో ఏం చెప్పారంటే తనకి ఇంకా వయసు ఉంది, 2019 ముందు పాదయాత్ర చేసినప్పుడు ఎంత ఎనర్జీ ఉందో ఆ ఎనర్జీ ఇప్పుడు కూడా ఉంది, తాను మళ్ళీ పాదయాత్ర చేయగలను, మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళగలను, నెక్స్ట్ డిసెంబర్లో నేను పాదయాత్రకి ఓదార్పు యాత్రకి బయలుదేరుతాను, ఆ ఓదార్పు యాత్ర కూడా తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయనటువంటి వాళ్ళను వెంటాడి కొడుతున్నారు, కాబట్టి కొంతమందిని హత్య చేశారు అనేటువంటి విషయం చెప్తున్నారు. నాకు తెలిసినంత వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని ఎవరిని హత్య చేయాల, ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళే 4 హత్యకు గురయ్యారు. తాజాగా కూడా ఒక సంఘటన వెలుగు చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారు, హత్యకు గురైనటువంటి వాళ్ళని తెలుగుదేశం పార్టీ హత్య చేసినటువంటి వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి నేను ఓదార్పు యాత్ర చేస్తాను అని చెప్పి అంటున్నాడు ఆయన డిసెంబర్ నుంచి. అంటే ఒక రూట్ మ్యాప్ ఒక క్లియర్గా ఆయనకి పెట్టుకున్నారు. అసెంబ్లీకి అటెండ్ కాకుండా, అసెంబ్లీలో ప్రజా సమస్యల ప్రస్తావన రాకుండా, 2019 నుంచి ఆయన చేసినటువంటి కుంభకోణాలు స్కామ్స్కు సంబంధించి సమాధానం ఇవ్వకుండా అసెంబ్లీ నుంచి బయటికి వెళ్ళాలి. పైగా అసెంబ్లీలో చేసేది ఏం లేదు, అక్కడ ప్రభుత్వం బలంగా ఉంది, ప్రతిపక్షంగా కూడా 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అక్కడ పోయి పెద్ద చేసేది కూడా ఏముండదు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేశారు. అంటే దాన్ని బట్టి ఆయనకు అసెంబ్లీకి వెళ్ళటానికి ఇష్టం లేదు, ప్రజల్లోకి వెళ్ళి గతంలో మాదిరిగా ఏదో ఓదార్పు యాత్రలాగా చేసేసి ప్రజల సానుభూతిని పొందాలి అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డికి తెలియనటువంటి విషయం ఏంటంటే, సలహాదారులు చెప్పనటువంటి విషయం ఏంటంటే 2019కు ముందు జగన్మోహన్ రెడ్డి ఏదో అనుకున్నారు, 2019 నుంచి 2024 వరకు చూసిన తర్వాత అమ్మో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడేమో అనేటువంటి ఒక ఆందోళనలో ప్రజలు ఉన్నారనే సంగతి జగన్మోహన్ రెడ్డికి తెలియట్లేదు. ఇప్పటికి కూడా ఆయన ఏమంటున్నారంటే 40% ఓట్ బ్యాంక్ ఉంది, సో ఈ 40% ఓట్ బ్యాంకులో అంతకుముందు ఇచ్చిన 10% ఓట్ బ్యాంక్ పోయింది, కాబట్టి ఆ 10% మళ్ళీ మనకు వచ్చేస్తుంది, మళ్ళీ 2029 నాటికి మళ్ళీ మనం గెలుస్తాం, కన్ను మూసి కన్ను తెలిసే లోపల 2029 వస్తుంది, ఇలాంటివన్నీ జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే వీలున్నంత వరకు అసెంబ్లీని ఎగ్గొట్టాలి, అసెంబ్లీలోకి అడుగు పెట్టకూడదు, అసెంబ్లీలో ప్రజావాణిని వినిపించేటువంటి ప్రయత్నం చేయకుండా విరమించుకోవాలి అనేది ఆయన యొక్క ఆలోచన. ఎందుకంటే బేసికల్గా ఆయన ఒక ఈగోయిస్ట్ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చెప్తుంటారు. అలాంటి ఈగోయిస్ట్కి ప్రజలు తగినటువంటి బుద్ధి చెప్పారు 11 మంది ఎమ్మెల్యేలను ఇచ్చి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన అసెంబ్లీకి వీళ్ళంత వరకు దూరంగా ఉండాలి. అయితే ఆయన దూరంగా ఉన్నట్టు కాకుండా వ్యూహాత్మకంగా
ప్రభుత్వం మీద పెట్టి ఆయన అసెంబ్లీని బహిష్కరించి వెళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. దాంట్లో భాగంగానే పిల్లి మొగ్గలు వేస్తున్నారు. రాజ్యాంగంలో లేనటువంటి అంశాలను ఉన్నట్టుగా, నిబంధనలో లేనటువంటి అంశాలను ఉన్నట్టుగా చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి స్పీకర్ అయ్యన్న పాత్రుడికి ఒక లెటర్ రాశారు. అంటే ప్రతిపక్ష నేతగా గుర్తించకపోతే ఆయన అసెంబ్లీ నుంచి బహిష్కరిస్తున్నానని చెప్పుకోవడానికి ఒక కారణం దొరికేటువంటి అవకాశం ఉంది. ప్రతిపక్ష నేతగా గుర్తించేటువంటి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ జనసేన 21 మంది ఎమ్మెల్యేలతోటి ఉంది. ప్రభుత్వంలో భాగస్వామి అయినప్పటికీ కూడా రెండో అతిపెద్ద పార్టీగా జనసేన పార్టీ ఉంది. ఆ పార్టీని కాదని ప్రతిపక్ష నేత హోదా జగన్మోహన్ రెడ్డికి ఎలా ఇస్తారు? ఒకే సింగిల్ పార్టీ ఉంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు సింగిల్ పార్టీ ఉంది కాబట్టి రెండో పార్టీ ఎలాగూ ఎంతమంది సభ్యులు ఉన్నా కానీ వాళ్ళకి ప్రతిపక్షంగా గుర్తించాలి అని చెప్పి అనుకోవచ్చు. ఒకవేళ అనుకుంటే అది నిబంధనలో లేదు, ఎక్కడ కూడా కనీసం 10% ఉండాలి అనేది ఒకటి క్లాజ్ అయితే ఉంది, ఆ రాజ్యాంగంలో కూడా రాసి ఉంది. సో అంత రాసి ఉన్నప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి తన సొంత రాజ్యాంగాన్ని, సొంత నిబంధనల్ని చూపిస్తూ ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని అంటే చెప్పి ఆయన అడుగుతూ ఉన్నారు. టెక్నికల్గా చూసినా కానీ ఆల్రెడీ జనసేన ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీగా పార్టీలో ఒకవేళ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినప్పటికీ జనసేన అనేది ప్రత్యేకమైనటువంటి పార్టీ. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారు, ఎన్నికలకు ముందే వాళ్ళు కూటమిగా వెళ్ళారు కాబట్టి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా గుర్తించడానికి లేదు. జనసేనని తన పార్టీని గుర్తించాలి, తనని ప్రతిపక్ష నేతగా గుర్తించాలి, ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చాడు ఆయన. ఇప్పుడు ఒకవేళ ప్రతిపక్ష నేతగా హోదా ఇవ్వకపోతే ప్రభుత్వం అన్యాయం చేసింది, ప్రభుత్వం ప్రతిపక్ష నేత హోదా కూడా ఇవ్వలేదు, కాబట్టి నేను అసెంబ్లీని బహిష్కరిస్తున్నాను, ఈ అసెంబ్లీ వల్ల న్యాయం జరిగిద్దని చెప్పి అనుకోలేదు, నేను ఎప్పుడో చెప్పాను అనేటువంటి యాంగిల్లో ఆయన మైండ్ గేమ్ ప్రజలతోటి ఆడి ప్రజల్లోకి వెళ్ళడానికి మార్గం సుగమం చేసుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇదొకటి. రెండేంటంటే ప్రస్తుతం ఆయన వ్యక్తిగత హాజరు నుంచి సిబిఐ కోర్టులో ఉపశమనంగా ఉన్నారు ముఖ్యమంత్రి కాబట్టి మొన్నటి వరకు. కానీ ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి పదవి పోయింది. ప్రతిపక్ష నేత హోదా ఇస్తే మళ్ళీ ఆ హోదాను చూపించి కోర్టులో పిటిషన్ వేసి ఆ ప్రతిపక్ష నేత అనేటువంటి హోదాను వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందేటువంటి అవకాశం ఉంది అనేటువంటి కుక్క టాక్ కూడా నడుస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇస్తే గనక రెండు రకాలుగా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. ఒకటి, జనసేన ఆల్రెడీ ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం అనేది అది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు అనేది జనసేన వర్గాలే చెప్తూ ఉన్నాయి. ప్రతిపక్ష నేత హోదా ఇస్తే కనుక టైం దగ్గర కూడా పెండింగ్ పెట్టే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి. సరే, ఇవన్నీ అయిపోయినా కానీ కేసుల నుంచి బయటపడటానికి ఈ హోదా పనికి వస్తుంది. కాబట్టి అన్ని కోణాల నుంచి ఆలోచించిన తర్వాత ప్రజల మ్యాండేటరీ ఏదైతే ఇచ్చారో ఆ మ్యాండేటరీ ప్రకారమే ప్రభుత్వం నడుచుకోవాలి. వాళ్ళు ఇచ్చినటువంటి మ్యాండేటరీ ఏంటి? ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా 11 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు, ఆయన్ని ఎమ్మెల్యేనే గుర్తించండి అని చెప్పి ఇచ్చారు. కాబట్టి దాన్నే అనుసరించాలి అనేటువంటి క్లియర్ కట్ మెసేజ్ ప్రజల్లోకి పంపిస్తున్నారు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్. సో రాబోయే రోజుల్లో ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా అనే దాని మీద మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు.